హాయ్ మౌనిక. హాయ్ సందీప్ గారు. బిగ్ బాస్ చూస్తున్నావా? చూస్తున్నాం సందీప్. ఎట్లా అనిపిస్తుంది బిగ్ బాస్ ఈ సీజన్? అంటే మరి అంత బాగాలేదు, కొంచెం వేస్ట్. అంటే అన్ని బిగ్ బాస్తో పోలిస్తే మాత్రం ఈ బిగ్ బాస్ కొంచెం వేస్ట్ బ్రో. థర్డ్ వీక్ వచ్చింది కదా, ఎట్లా అనిపించింది? థర్డ్ వీక్ వచ్చింది కానీ ఇంకా అగ్రెసివ్గా ఎవరు ఆడటం లేదు. గేమ్ అనేది అగ్రెసివ్గా లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గేమ్స్ రూల్స్ ఎవరికి తెలియడం లేదు. ఈసారి ప్రోమో చూసావా? ఈరోజు ప్రోమో వచ్చింది. చూసాను బ్రో. ఎట్లా అనిపించింది ప్రోమో నీకు? ఇచ్చి పడేశాడు నాగార్జున మాత్రం అబ్బాయికి. అబ్బాయి డైరెక్ట్ ఎలిమినేట్ అయ్యాడు. సో అబ్బాయి సెల్ఫ్ నామినేట్ చేసుకుండు కదా, అంటే ఇప్పుడు తను తీసుకున్న గోతులు తనే పడ్డా? అది మాత్రం కరెక్టే, ఆయన గోతులో పడడం కరెక్టే. మళ్ళీ బిగ్ బాస్ ని తిట్టడం కూడా చాలా తప్పు. అంటే బిగ్ బాస్ కి వచ్చి బిగ్ బాస్ కి రూల్స్ తెలీదు, ఏం తెలీదు. చెత్త బిగ్ బాస్, చెత్త రూల్స్, చెత్త గేములు, ఎవరు రమ్మన్నాడు, ఫుడ్ సరిగా పెట్టాడు, తినడు, అది ఇదని అబ్బాయి చాలా నెగిటివ్ గా మాట్లాడాడు బిగ్ బాస్ పైన. బిగ్ బాస్ చాలా ఫైర్ అయినా కానీ, చెప్పినా కానీ, ఆయనకు చాయిస్ ఇచ్చా కానీ ఆయన తీసుకోలేకపోయాడు, ఎలిమినేట్ అయ్యాడు డైరెక్ట్. సరే, ఇప్పుడు నాగార్జున గారు రెడ్ కార్డ్ ఇచ్చేసారు. సో రెడ్ కార్డ్ ఇప్పటి వరకు ఇట్లా చరిత్రలో జరగలేదు. సో అంటే డైరెక్ట్గా ఇప్పుడు ఆయన నేను క్షమాపణ చెప్పినా, నేను ఉంటా అన్నా కూడా నా డెసిషన్ ఫైనల్, రెడ్ కార్డ్ ఇచ్చేస్తున్నా, నువ్వు వెళ్ళిపో ఇంట్లోకి వెళ్ళి అన్నాడు. సో ఏం జరుగుద్ది అనుకుంటున్నావు ఈరోజు ఎపిసోడ్లో? అంటే ఇక డైరెక్ట్గా ఎలిమినేషన్ ఎందుకు రెడ్ కార్డ్ ఇచ్చినట్టు అర్థం చేసుకోవాలి. అక్కడ అంత బిగ్ బాస్ని కాంటెస్ట్ అంత జరిగింది, అన్ని మాటలు అనేసిండు. అంటే ఇన్ని ఎపిసోడ్లు చూసాం మనము, 7 బిగ్ బాస్ చూసాము. ఇంతవరకు ఎవరిని ఆ బ్రేక్ని, అంటే రూల్స్ని బ్రేక్ ఎవరు చేయలేదు. వీళ్ళ రూల్స్ చక్కగా తెలీదు, ఏం తెలీదు, ఆ రూల్స్ పాటించరు. ఒక గేమ్ అనేది ఒక అగ్రెసివ్ ఆడరు. ప్రతి దానికి చిన్నదానికి పెద్దదానికి ఒక దానికి లిమిట్లెస్ అనేది లేకుండా అయిపోయింది. అబ్బాయి వెళ్ళిపోవడం అనేది చాలా కరెక్ట్, ఎందుకంటే ఒక బిగ్ బాస్ మీదనే ఫైర్ అయ్యిండు. అంటే ఇప్పుడు ఎగ్ టాస్క్ లో కూడా అబ్బాయి అసలు ఏం ఆడలేదు. ఎవరు ఆడిన అక్కడ ఉన్న వాళ్ళ టీం అయిన ఒక చెఫ్ అయినప్పుడు లేవు, ఆయన పాటించే రూల్స్ సరిగా లేవు. చెప్పే విధానం కూడా వాళ్ళకి గట్టిగా చెప్తే అర్థం చేసుకుంటారు. స్లోగా చెప్పి నాన్న, చిట్టి తల్లి, ఇది అని చెప్తే ఎవరు ఏం చేయలేరు. ఆయన గేమ్ ఆడలేకపోయిండు. మళ్ళీ ఆ ఎగ్ టాస్క్ లో కూడా శక్తి టీం వాళ్ళు గుంజుకునేటప్పుడు కాంతారా టీం వాళ్ళు కూడా గుంజుకోవాలి. ఆ పోనీలేని వదిలేస్తే విన్ వాళ్ళయ్యారు. వాళ్ళు కూడా అగ్రెసివ్ ఆడారు. శక్తి టీం అయితే, నిఖిల్ వాళ్ళ టీం అయితే చాలా బాగా ఆడారు. వాళ్ళంతా ఆడుతున్నప్పుడు ఇందులో కూడా యష్మి అండ్ ప్రేరణ చాలా బాగా కష్టపడుతారు. సో వాళ్ళిద్దరిని పృథ్వీ డిఫెండ్ చేస్తున్నప్పుడు కూడా సో మణికంఠ కొంచెం ఆదిత్యవం ఇద్దరు కొంచెం వస్తున్నారు, కానీ అబ్బాయి అసలు కూర్చున్న కానీ లేవట్లేదు. ఆయన ఆడటం లేదు, ఆడే వాళ్ళని ఆడనివ్వట్లేదు. పోనీలే, వదిలేసేయండి. ఇప్పుడు యష్మి ఎక్స్ కోసం చాలా ముందుకు పోతా ఉంది. కిరాక్ సీత నూకేయడం జరిగింది, ఇటు మణికంఠ మీద అరిచేసింది, లేకు నేను తీసుకొస్తా అని. అవేమో ఇటు రా ప్రేరణ, ఇటు వచ్చే యష్మ, వద్దు నాన్న, వద్దు బేట అని ఆడే వాళ్ళని కూడా వాళ్ళ నెగిటివ్ థాట్ లోకి ఎత్తేస్తుంది. చాలా అవేదైతే చాలా వేస్ట్. అంటే ఈ వీక్ ఎలిమినేట్ అబ్బాయి కరెక్ట్ అంటావు నువ్వు? కరెక్ట్ అంటావు, పక్కా. నాగార్జున ఫైర్ అవడంలో ఏమాత్రం తప్పలేదు అంటావు? అందులో మిస్టేక్ మాత్రం లేదు. మరి ఎగ్ టాస్క్ లో అంటే బెస్ట్ ఎవరు పర్ఫార్మెన్స్ ఇచ్చారు? బెస్ట్ శక్తి టీం మాత్రం కరెక్ట్ ఇచ్చేది. అగ్రెసివ్ ఆడారు. మళ్ళీ అందులో గొడవలైనా ఇష్యూ అయినా కానీ లాస్ట్ టాస్క్ వాళ్ళకి సెకండ్ టైం ఇచ్చినప్పుడు కూడా అందులో కిరాక్ సీత కూడా బాగా ఆడింది. ఓవరాల్ గా ఈ వీక్ అబ్బాయి వెళ్ళిపోవడం కరెక్ట్ అంటావు? బెటర్, ఎందుకంటే బిగ్ బాస్ ఫ్యాన్ గా ఫైర్ అయింది కాబట్టి. అది బిగ్ బాస్. మన వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఎవరు కావాలనుకుంటున్నావు? అంటే కొంతమంది పేర్లు వినపడుతున్నాయి కదా, అమర్దీప్ వైఫ్ వస్తుందని, ముక్క అవినాష్ వస్తుందని, ఇట్లా. ఇప్పుడు అలా ఎంటర్టైన్మెంట్ చేసే వాళ్ళు ఎవరు లేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముక్క అవినాష్ వస్తే మాత్రం చాలా గ్రేట్. ఓకే, థ్యాంక్ యూ మౌనిక. ఓకే సందీప్ గారు.